అంటే గతంలో మీకు ఎదురైన అవాంతరాలు తప్పించుకోవడానికి ఇప్పుడు పార్టీ స్థాపించారు. అలానే చారన్న, నేను అడిగే క్వశ్చన్ కూడా చారన్న అడిగారు. అంటే కవిత పార్టీ స్థాపించడం వెనుక కేసీఆర్ ఉన్నారు లేదా రేవంత్ రెడ్డి ఉన్నారనే ప్రచారం జరుగుతుంది. అంటే ఇది నిజం కాదంటారా? అంటే నిప్పులేందే పొగరాదంటారు కదా. అంటే నేను ఒక మాట చెప్తా బ్రదర్, మీరు ఈ ప్రశ్న అడగడం వెనుక ఇంకెవరో ఉన్నారంటే ఒప్పుకుంటారా చెప్పు? అట్లా కాదు కదా. పాయింట్ ఏంటంటే, నేను ఒక వ్యక్తిగా అనేక కష్టాలు పడ్డా, ముఖ్యంగా ఒక ఆడబిడ్డగా పడరాని అగచాట్లు పడ్డా. అది ఇంటర్నల్ కావచ్చు, ఎక్స్టర్నల్ కావచ్చు. నాకు గుండె ధైర్యం ఎక్కువ కాబట్టి పర్సనల్ ఇష్యూస్ చెప్పట్లే, నేను చెప్పను కూడా, నా ప్రాణం పోయినా చెప్పను. కానీ పొలిటికల్ ఇష్యూస్ చెప్తాను డెఫినెట్గా. పొలిటికల్లీ పడ్డ ఇబ్బందులు ఖచ్చితంగా చెప్తాం. సో నేననేది ఏంటంటే, ఒక నిప్పులోంచి నడిచొచ్చిన వ్యక్తికి డెఫినెట్గా ప్రపంచాన్ని ఎదుర్కొనే ధైర్యం వస్తుంది. నాకు వచ్చింది ఇప్పుడు ఆ ధైర్యం. నాకు ఎవ్వరు అవసరం లేదు భయ్, నాకు తెలంగాణ ప్రజలు ఉన్నారని నేను చాలా బలంగా నమ్ముతున్నా. కేసీఆర్ గారు లక్షలాది మంది యువకులను ఇన్స్పైర్ చేసి ఉద్యమంలోకి తీసుకొచ్చారు. వారి ఇన్స్పిరేషన్తోనే మేము బయటకు వచ్చినాం. కానీ ఇవాళ దారులు వేరైనాయి, అవుతాయి, అట్లా చరిత్రలో అనేక సందర్భాల్లో అయినాయి. ప్రాబబ్లీ భారతదేశంలో నేను ఫస్ట్ డాటర్ని కావచ్చు దారి వేరవ్వడం, అందుకే మీరు అంత ఇంత పరిశాన్ అవుతారు. బట్ నెక్స్ట్ నా తర్వాత వచ్చే ఆడబిడ్డలకు మాత్రం ధైర్యం వస్తుంది. ఎందుకంటే నేను ముందడిగే ఇస్తున్నా, వెనకకు పోతలేను. అనేక సార్లు ఆలోచించినాను, ఎందుకు ఇవన్నీ నాకు సపరేట్ ఇంట్లో కూర్చుంటేందని. కానీ నాలాంటి ఆడపిల్లలు పాలిటిక్స్లోకి రావాలా, ఏదైనా కెరీర్లో ఇబ్బంది అయితే ఏంటి అని ఆలోచించే ఆడపిల్లలకు నన్ను చూస్తే ధైర్యం రావాలి, నన్ను చూస్తే ముందుకే పోవాలనిపించాలి తప్ప వెనక్కి పోవాలనిపించకూడదు. ఆ వెయిట్, ఆడపిల్లల వెయిట్, భారతదేశం ఆడపిల్లల వెయిట్ నాకు ఉంది కాబట్టి ముందుకే వెళ్తున్నాను నేను. నా వెనక ఎవ్వరు లేరు, ఇక్కడైతే లిటరలీ ఎవరు లేరు అసలు. కాబట్టి అట్లాంటి ప్రశ్నలు దయచేసి అడగకండి. థ్యాంక్ యూ. జై తెలంగాణ.